మై డియర్ ఫ్రెండ్స్, మరి పెద్దలారా, నా తోటి పౌరులారా, ముందుగా మీకు అందరికీ రిపబ్లిక్ డే, భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మనం ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి అందరం కూడా సమావేశమైనప్పుడు ఇది ఒక వేడుక మాత్రమే కాకుండా ఒక మంచి ఆలోచనతో ఈ సందర్భాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా దృష్టిలో మనం ఆలోచించాలా, రాజ్యాంగము యొక్క నిజమైన స్ఫూర్తితో భారతదేశం ఇప్పటికీ ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉందా అన్నది మనం ఆలోచించాలి. మిత్రులారా, జనవరి 26, 1950న భారత ప్రజలం అంటే మనకుగా ఒక రాజ్యాంగాన్ని ఇచ్చుకున్నాం. మనం వలస పాలనను భారత పాలకులతో భర్తీ చేయలేదు. ఏకపక్ష అధికారాన్ని మనం పక్కన పెట్టి చట్ట పాలనతో పౌర అధికారాన్ని పౌరులతోనే భర్తీ చేశాం. తర్వాత అదే భారత గణతంత్రం యొక్క నిజమైన పుట్టుక. కానీ 76 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు ఇక్కడ మనం అందరం కూడా ఈ రిపబ్లిక్ డేను జరపాలని అనుకున్నప్పుడు మనం నిజాయితీగా మరియు ధైర్యంగా మనం ప్రజలుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన రాజ్యాంగం యొక్క నిజమైన స్ఫూర్తితో భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా కొనసాగుతూ ఉన్నదా? అసలు గణతంత్రం అంటే ఏంటి? గణతంత్రం అంటే రాజు లేకపోవడం మాత్రమే కాదు మిత్రులారా. గణతంత్రం అంటే ఏ వ్యక్తి కూడా రాజ్యాంగానికి అతీతం కాదు. అధికారం ప్రజల నుండి మాత్రమే వస్తుంది, భావజాలము నుండి లేదా నీ పార్టీ ఐడియాల నుంచి కాదు. అంతేకాకుండా ఒక మతము నుంచో కులం నుంచో భాష లేదా నమ్మకంతో సంబంధాలు లేకుండా పౌరసత్వంతో సమానం. అంటే అందరూ కూడా సమానులే. రాజ్యాంగ ప్రజాస్వామ్యం సహజమైన ఒక భావోద్వేగం కాదని బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుగానే చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ రాజ్యాంగ ప్రజాస్వామ్య భావనను మనం ప్రతిరోజు పెంపొందించుకోవాలా, మనం రక్షించుకోవాలా మరియు ఆచరించాలా. మన గణతంత్రం యొక్క ఆత్మను మన రాజ్యాంగ పీఠిక నిర్దేశిస్తూ ఉంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం. ఈ విలువలు బలహీనపడితే గణతంత్రం పేరుకు మాత్రమే మిగిలిపోతుందన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, అంతేకాకుండా ఈ పీఠికలో మనం ఒకసారి చూస్తే ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి యొక్క పరిణామాలను మనం ఆలోచన చేస్తే గత 11 సంవత్సరాలుగా భారతదేశంలో పాలనలో ప్రమాదకరమైనటువంటి చేంజెస్ను పరివర్తన మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాంగం ఎప్పుడు కూడా వీ ద పీపుల్, మేం ప్రజలమని మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు నేటి పాలనలో ఏం జరుగుతా అంటే మేం మెజారిటీ, మా భాషలో అంటే ఆ భాషలో మాట్లాడుతూ ఉన్నారు. మతాన్ని ఆయుధంగా మార్చారు. పౌరసత్వాన్ని ఒక గుర్తింపుగా మాత్రమే తగ్గించారు. మైనారిటీలను, దళితులను సమాన పౌరులుగా కాకుండా అనుమానితులుగా చూసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది యాదృచ్ఛికం కాదు మై ఫ్రెండ్స్, ఇది మత మెజారిటీ వాదం. దీనిని రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు చాలా జాగ్రత్తగా, పూర్తిగా, నిర్ద్వందంగా తిరస్కరించారు. లౌకిక వాదం అన్నది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగమని మరి రాజ్యాంగ పీఠికలో చెప్పడమే కాకుండా సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో కూడా చెప్పింది. అయినప్పటికీ లౌకిక తత్వాన్ని ఈరోజు దాన్ని బలహీనం చేస్తూ, బహుత్వవాదాన్ని బలహీనం చేస్తూ, మరి అంతేకాకుండా ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకం అసమ్మతివాదులను మరి ఈరోజు నమ్మక ద్రోహులుగా చిత్రీకరించేటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఇది రాజ్యాంగం యొక్క వాగ్దానానికి ప్రత్యక్ష ద్రోహం అని చెప్పి సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. భారతదేశంలో కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కాదు మిత్రులారా, మనం అంటే అమెరికన్ టైప్ ప్రజాస్వామ్యం కాదు మనది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య రూపాన్ని మనకు భారత రాజ్యాంగం ఇచ్చింది. పార్లమెంటు ప్రజల యొక్క అత్యున్నత చర్చా వేదికగా, సంస్థగా ఉండాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తూ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈరోజు పార్లమెంటులో జరుగుతున్నటువంటిది చర్చలు లేకుండా ఆమోదించబడుతున్నటువంటి కీలకమైన చట్టాలు, ప్రతిపక్ష ఎంపీలను సామూహికంగా సస్పెండ్ చేయడం లేదా బహిష్కరించేటువంటి సంఘటనలు, పార్లమెంటరీ కమిటీలను నామమాత్రంగా చేసినటువంటి పరిస్థితులు, అంతేకాకుండా ఆర్డినెన్స్లు తెస్తూ చట్టాలను భర్తీ చేసేటువంటి పరిస్థితులు, అంతేకాకుండా ఈరోజు కార్యనిర్వాహక వర్గం అంటే మంత్రివర్గం యొక్క ఆధిపత్యం, ప్రభుత్వం యొక్క ఆధిపత్యం చెలాయించడం ద్వారా పార్లమెంటు కేవలం ఒక రబ్బర్ స్టాంపుగా తగ్గిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మిత్రులారా, చర్చ అంటే డిబేట్స్ ఇవన్నీ నిశ్శబ్దం చేయబడినప్పుడు ప్రజాస్వామ్యంగా ఊపిరి ఉండదు, ప్రజాస్వామ్యానికి ఊపిరి ఆడదు. అసమ్మతిని నేరంగా పరిగణించినప్పుడు నిజంగా డిసెన్స్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. అసమ్మతిని నేరంగా పరిగణించేటువంటి పరిస్థితి నిరంకుశత్వం వృద్ధి చెందుతా ఉంది. ఈ అధికార కేంద్రీకరణ రాజ్యాంగం ఎప్పుడు కూడా ఊహించలేదన్నటువంటి విషయాన్ని
మనం గమనించాలి. మిత్రులారా, ప్రజాస్వామ్యం ఎన్నికల ద్వారా మాత్రమే మనుగడ సాగించదు, అది స్వతంత్ర సంస్థల ద్వారా మనుగడ సాగిస్తుంది. కానీ నేడు ఒక సంస్థ తర్వాత ఒక సంస్థ క్రమంగా బలహీన పడిపోతా ఉన్నాయి. దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రత్యర్థులను ఎంపిక చేసుకొని, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని వాడుకునే దానికి ఒక బానిసలుగా మారాయి. చట్టబద్ధమైన సంస్థలు అంటే ఈరోజు మరి భారత ఎన్నికల సంఘం కానీ మిగతా చట్టబద్ధమైన సంస్థలు కూడా తమ రాజ్యాంగ ఆదేశాన్ని ఈరోజు వదులుకొని, అంటే తమ యొక్క రాజ్యాంగ విధులను కూడా కాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఒక సంస్థ వ్యవస్థలుగా మారుతూ ఉన్నాయి. అంతేకాకుండా విద్యా సంస్థలు మరి ముఖ్యంగా ప్రమాదకరమైనటువంటి అవి మా విద్యా సంస్థలు పరిశోధనా సంస్థలుగా కాకుండా విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడం కాకుండా ఒక సైద్ధాంతిక కర్మాగారాలుగా ఈరోజు మారుతూ ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా సంస్థలు మరి సాంస్కృతిక సంస్థలు మతతత్వానికి ఈరోజు లోన్ అవుతా ఉన్నాయి. అత్యంత కలత పెట్టేటువంటి విషయం ఏంటంటే, ఈవెన్ ఏమాత్రం కూడా కనీసం రిజిస్టర్ కానీ జవాబుదారీతనము లేని రాజ్యాంగేతర సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అన్నటువంటి సంస్థ ఈరోజు మరి పాలసీ మ్యాటర్స్ పైన, పరిపాలన పైన ఆధిపత్యం రిమోట్ కంట్రోల్గా చెలాయించడం, రాజ్యాంగం అటువంటి అధికారాన్ని గుర్తించదు, రాజ్యాంగంలో అటువంటి ప్లేస్ లేదు. అయినప్పటికీ ఈరోజు పాలసీ మ్యాటర్స్, నియామకాలు కానీ, ఏదైనా అపాయింట్మెంట్స్లో కానీ, అదేవిధంగా ప్రభుత్వ విధానాలు రూపొందించడంలో కానీ మరియు పరిపాలన ప్రభావితం చేసేటువంటి సంస్థగా ఈరోజు రాజ్యాంగేతర సంస్థగా మరి ఉన్నటువంటి పరిస్థితి. ఇది రాజ్యాంగ పాలన పైన రాజ్యాంగేతర నియంత్రణ తప్ప మరొకటి కాదు. అంతేకాకుండా మిత్రులారా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 నుంచి 25 వరకు సమానత్వం, గౌరవం, మత స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మరి చట్టం ముందు సమానం అన్నటువంటి అనేకమైన ప్రాథమిక హక్కులు ఇచ్చినప్పటికీ ఈరోజు పరిస్థితి మన దేశంలో ఆందోళనకరంగా ఉన్నది వాస్తవం. దళితులు కుల దురాఘాతాలకు మరియు సామాజిక బహిష్కరణలకు, వివక్షతలకు ఈ రోజును కూడా ప్రతి రంగంలో ఎదుర్కొంటూనే ఉన్నారు. అంతేకాకుండా ముస్లింలు, మైనారిటీలు ఈరోజు లించింగ్స్, ఏకపక్ష అరెస్టులు మరియు వివిధ రకాలుగా హరాస్మెంట్ మరి వేదనకు గురవుతా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు క్రైస్తవ మత సంస్థలను కూడా మార్పిడి చట్టాల ముసుగులో వాళ్ళను లక్ష్యంగా చేసుకొని వారిపైన దాడి చేస్తూ ఉన్నారు. ఇటీవల క్రిస్మస్ కాలంలో మరి బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రాంతాలలో జరిగినటువంటి ఆ యొక్క రాష్ట్రాల్లో జరిగిన మరి అనేకమైనటువంటి సంఘటనలు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మిత్రులారా, హేట్ స్పీచ్, ద్వేషపూరిత ప్రసంగం అనేది అది ఒక రాజకీయంగా చర్చగా మారిపోయింది, రాజకీయ స్వేచ్ఛగా మారిపోయింది. వాళ్ళకి కొంతమందికి ఒక వర్గం వారు ఏదైనా మాట్లాడినా వారికి ఎటువంటి మరి వారి పైన చట్టం అనేది ఎటువంటిది చర్య కూడా తీసుకునే పరిస్థితి. అంతేకాకుండా ఈ మత మార్పిడి నిరోధక చట్టాలు మరి ప్రాథమిక హక్కునైనటువంటి మనస్సాక్షి, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియస్, మనస్సాక్షి స్వేచ్ఛను, మత స్వేచ్ఛను నేరంగా పరిగణించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది పాలన కాదు మిత్రులారా, ఇది భయంతో పాలించడం, భయానికి గురి చేసి పాలించడం, బలహీనమైన పౌరులను రక్షించలేని యొక్క గణతంత్రము దాని నైతిక అధికారాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మిత్రులారా, రాజ్యాంగము వాక్ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ వీటన్నిటికీ తగిన ప్రక్రియకు హామీ ఇస్తూ ఉంది. అయినప్పటికీ ఈరోజు పౌర హక్కుల కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ వాళ్ళ యొక్క స్వరాన్ని నిశ్శబ్దం చేయడానికి, వారి యొక్క నిశ్శబ్దం ఇటువంటి క్రూరమైనటువంటి అనేకమైనటువంటి క్రూరమైన చట్టాలను ఉపయోగిస్తూ ఉన్నారు. నివారణ, నిర్బంధం నిత్యకృత్యంగా మారింది. మరి శిక్ష లేకుండానే మరి ఈరోజు బెయిల్ నిరాకరించబడతా ఉంది. సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది మిత్రులారా, బెయిల్ అనేది రూల్, బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు. కానీ ఆచరణలో నేడు మనకు భిన్నాభిప్రాయాలకు జైలు ఒక నియమంగా మారింది. ఎవడైతే ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తారో వారికి జైలు నియమంగా మారింది. అదే సమయంలో అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు లేదా అధికార పార్టీతో జత కట్టినటువంటి వారు ఎటువంటి శిక్ష నుండి కానీ లేకపోతే ఈ యొక్క చట్టపరమైన చర్యల నుండి మినహాయింపు పొందుతా ఉన్నారు. ఇది చట్ట నియమం కాదు మిత్రులారా, దీన్నే సెలెక్టివ్ జస్టిస్ అంటారు. అంటే ఎంపిక చేసినటువంటి న్యాయం. అదేవిధంగా మరి ఎన్నికల వ్యవస్థ మిత్రులారా, అన్నిటికంటే ప్రజాస్వామ్యం ఒక శరీరం అయితే ఎన్నికలు అనేటివి దానికి ఒక ఆత్మ. ఈ ఆత్మ ఈరోజు తీవ్రమైనటువంటి ముప్పులో ఉంది. ఒకప్పుడు మరి మంచి స్వతంత్ర సంస్థగా ఉన్నటువంటి భారత ఎన్నికల సంఘం ఈరోజు ఒక పక్షపాత ధోరణిలో ఏకపక్షంగా మరి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క ఈవీఎం వ్యవస్థలు
వాస్తవంగా ఈవీఎంలు కనిపెట్టిన దేశాలే ఈవీఎంను వదిలిపెట్టి బ్యాలెట్ పేపర్కి వస్తే ఈ యొక్క ఈవీఎంని ఇక్కడ నిరంతర ఉపయోగంగా దాన్ని ఉపయోగిస్తూ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేక ఎన్నికల సవరణ సిర్ అనేటువంటి ఈ యొక్క ఎక్సర్సైజ్ ఏదైతే తీసుకున్నారో వారు ముఖ్యంగా పేదలు, మైనారిటీలు, దళితులు, మరి వలసదారులను వారిని ఇబ్బంది పెడుతూ వారి ఓటర్ల నుండి తొలగించడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తీసేసడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చేస్తే ఇట్లా ఓటర్లను మనం తొలగించుకుంటూ పోతే ప్రజాస్వామ్యమే ఖాళీ అవుతుంది. ఎన్నికలు విశ్వసనీయతను కోల్పోయినప్పుడు ఈ యొక్క భారత గణతంత్రం యొక్క ముఖ చిత్రమే మారిపోతుంది. మిత్రులారా, స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, పారదర్శ ఎన్నికలు లేకుండా ఏ ప్రజాస్వామ్యము మనగడ కొనసాగించదు. మిత్రులారా, భారతదేశము ఒక యూనిటరీ స్టేట్ కాదు, ఇది రాష్ట్రాల యూనియన్, సమాఖ్య. ఈ సమాఖ్యవాదం రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగం అయినప్పటికీ నేడు గవర్నర్లు కేంద్రం యొక్క ఏజెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు, రాజ్యాంగ అధిపతులుగా పనిచేయడం లేదు. నిన్నటికి నిన్న మనం తమిళనాడులో, కేరళలో, ఇటువంటి రాష్ట్రాల్లో, కర్ణాటకలో గవర్నర్లు వ్యవహరించిన తీరు మనం ఒక ఉదాహరణ. ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అస్థిరపరచబడుతున్నాయి, వారి యొక్క బిల్లులు నిలిపివేయబడతా ఉన్నాయి, అసెంబ్లీలు అడ్డుకోబడతా ఉన్నాయి. స్వతంత్రంగా వ్యవహరించడానికి ఉద్దేశించినటువంటి రాజ్యాంగ అధిపతులైనటువంటి రాష్ట్రపతి మరియు గవర్నర్లు కేవలం రబ్బర్ స్టాంపులుగా కేంద్ర ప్రభుత్వ మరి తాకీదారులుగా ఈరోజు నిలబడిపోయినటువంటి పరిస్థితి. ఇది సమాఖ్యవాదం, గణతంత్రవాదం, మరి ప్రజల యొక్క సంకల్పాన్ని పూర్తిగా దెబ్బతీసేటువంటి మరి పరిస్థితి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. రాజ్యాంగ కార్యాలయాలు తమ స్వాతంత్రాన్ని కోల్పోయినప్పుడు గణతంత్రం పనిచేయదు. మిత్రులారా, గణతంత్రాన్ని కేవలం కవాతులు లేకపోతే 4 స్లోగన్స్ ఇచ్చి మరి దానికి పరిమితం చేయకూడదు. ఇది ఈ గణతంత్ర దినోత్సవం అనేది ఒక రాజ్యాంగ ఆత్మ పరిశీలనగా ఆ దినంగా ఉండాలి. రాజ్యాంగం స్వీయంగా అమలు కాదు, పౌరులు దాన్ని సమర్థించుకున్నప్పుడే అది మనుగడ కొనసాగిస్తుంది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మనల్ని హెచ్చరించినాడు, రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని పని చేయడానికి, అమలు చేయడానికి పిలువడిన వారు చెడ్డవారైతే అది ఖచ్చితంగా చెడుగా మారుతుంది. కాబట్టి బాధ్యత ప్రజల మనపైన ఉంది. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, బాధ్యత మనపైన ఉంది. భారత రాజ్యాంగం యొక్క పనితీరు, ఆ రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పనితీరును, పౌరుల హక్కులను మార్గనిర్దేశం చేయడమే కాకుండా మరి ఈ యొక్క అనేకమైనటువంటి రాజ్యాంగం కొన్ని మనకు ఆదర్శాలను, బాధ్యతలను కూడా ఇచ్చింది. ఎందుకంటే అల్టిమేట్ గా పౌరులమే బాధ్యత వహించాలా, అంతేకాకుండా ఈ విధులను మనం నిర్వర్తించాలి, ఆ బాధ్యతలను. అందుకే మిత్రులారా, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది అది ప్రభుత్వ వ్యతిరేకత కాదు. ఎందుకంటే మనకు డిసెన్స్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది డెమోక్రసీ. మనం ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించడం అనేది అలవాటై ఉండాలి. దాని అంత మాత్రాన అతన్ని ఏదో ఒక యాంటీ నేషనల్ గాను, జాతి వ్యతిరేకగాను ఒకరు ముద్ర వేయడం అనేది సరైనటువంటి కాదు. అధికారాన్ని విమర్శించడం దేశద్రోహం కాదు, రాజ్యాంగాన్ని రక్షించడం దేశభక్తికి అత్యున్నతమైనటువంటి రూపం. ఆ రాజ్యాంగ రక్షణలో ఇవన్నీ కూడా వస్తాయి. భారతదేశంలో ఇప్పటికి కూడా రాజ్యాంగం అనేది ఉంది మిత్రులారా, ఇంకా వేరే సంస్కృతి అయితే, వేరే స్మృతి అయితే రాలేదు. కాబట్టి ప్రమాదంలో ఉన్నది రాజ్యాంగ పాలన రూపం. కాబట్టి గణతంత్రం నిశ్శబ్దం ద్వారా రాదు, ధైర్యం ద్వారా మనం రక్షించుకోవాలా, భయం ద్వారా కాదు. ప్రజాస్వామ్య ప్రతిఘటన ద్వారా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇటువంటి నిరంకుశ ధోరణులను మనం ప్రతిఘటించడం ద్వారా, విధేయత ద్వారా కాదు, గుడ్డిగా భయంతో విధేయత చూపడం కాదు, ఒక రాజ్యాంగ నైతికత ద్వారా ఈరోజు మన ప్రతిజ్ఞను మనం పునరుద్ఘాటిద్దాం. మనమందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేద్దాం, ఈ లౌకికవాదాన్ని రక్షించడానికి, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, సమానత్వాన్ని నిలబెట్టడానికి, మరియు సమాఖ్యవాదాన్ని కాపాడుకోవడానికి, అంతేకాకుండా ఈ రాజ్యాంగాన్ని మనము నిరంతరం కాపాడుకుంటూ అప్రమత్తంగా కాపాడుకుంటూ ఉండేదానికి పౌరులమైన మనం అందరం కూడా ఈరోజు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఒక వేడుకగా కాకుండా ఆత్మ పరిశీలన మరియు జవాబుదారీతనం యొక్క రోజుగా మనం దీన్ని ఆచరిద్దాం. ఆ విధంగా ముందుకు అడిగేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం.